శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి. నిన్నటి రోజు చెప్పాను కదా, ఇవాళ రోజు కాకడారతి పాస్ దొరకడం జరిగిందనమాట. దాని కొరకు 3 గంటల సమయం వరకు లేచి స్నానము చేసుకొని, చాలా చల్లగా ఉంది వాతావరణం, కానీ ఆ రాముణ్ణి చూడాలనేటువంటి భక్తి మా యందు శక్తిగా మారి పొద్దున్నే లేచామన్నమాట. వెళ్తున్నాము ఆలయానికి. మీరు కూడా ఎవరైనా అయోధ్యకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం 4:30 కాకడారతి పాస్ తీసుకోండి. స్పష్టముగా అత్యంత వైభవోపేతమైనటువంటి హారతి కేవలం 45 నుంచి 50 మంది వరకు మాత్రమే ఉంటారు. ఇంకో 2 హారతులు కాస్త విశేషమైనటువంటి లైన్ ఉన్నప్పటికీ కూడా అందరిలో కలిసి వెళ్ళడం జరుగుతుందన్నమాట. దర్శనం పూర్తి కాగానే నిత్యానుష్ఠానము ఆలయ పరిసరములలో చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి కాస్త రెస్ట్ తీసుకొని 11ంటికి బ్యాగ్ చేసుకొని చెక్అవుట్ చేసి బ్యాగులన్నీ కూడా ఆఫీసులోనే పెట్టి అయోధ్యాభ్రమణం కోసం వెళ్ళామండి. ఈరోజు దశరథ మహాలు, అలానే సీతామాతకు సంబంధించినటువంటి మహల్ ఇవన్నీ చూడడం జరిగింది. దశరథ మహల్లో కూడా అతి విశేషం జరిగిందనమాట. ఇవాళ ఏమిటి అంటే, అక్కడి నుంచి వెళ్ళి లోపల దర్శనం చేసుకోవాలని చెప్పేసి వెళ్తే కపాట్ బంద్ ఉందన్నమాట. 4:30 గంటలకు సుమారు తీస్తారని విషయం తెలుసు, కానీ కేవలం సరే రాజమహల్ అయితే చూద్దామని చెప్పేసి, పరిసరాలు అయితే చూద్దామని వెళ్ళామన్నమాట. కానీ లోపల విషయం ఏంటి అంటే, ఇక మేము బయటికి వద్దాము అనుకున్నటువంటి సమయమున ఆ యొక్క మహల్ కపాటం తెరవడం జరిగింది. సాక్షాత్తు రామచంద్రస్వామి దర్శనం జరిగిందనమాట. అత్యంత ఆనందం కలిగింది, మనసుకి బాగా తృప్తిగా ఉంది. అక్కడి నుంచి నదీ స్నానము కొరకు సరయూ నది దగ్గరికి వెళ్ళిపోయామండి. అక్కడ ఎంత బాగుంటుందో మట్టి, అసలు కూర్చొని హాయిగా ఆడుకొని కాస్తంతసేపు. అందుకే భగవంతుడు కానీ, కృష్ణ రూపం కానీ, రామరూపం కానీ నది తీరమున ఎందుకు ఉంటారు అంటే, ఆ నది తీరమున్నటువంటి మట్టి అతి వైభవోపేతం అండి. ఎంత బాగా 4 గంటలు అక్కడ ఎప్పుడు ఎలా పోయాయనేటువంటి విషయం తెలియకుండా అత్యంత ఆనందముగా నది యొక్క ధ్వనులను, ఆ నీళ్ళ యొక్క ధ్వనులను చూసుకుంటూ వినుకుంటూ, అక్కడ ఉన్నటువంటి పశుపక్షులను చూసుకుంటూ ఎంతో బాగా అయిపోయిందండి. ఇవాళ రోజున సాయంత్రం మథుర వెళ్ళేటువంటి ట్రైన్ బుక్ చేయడం జరిగిందనమాట. బృందావనం, రేపు పొద్దున బృందావనంలో వెళ్ళిపోతాము. ఆ గోపాలకృష్ణుని అనుగ్రహముతో, కృష్ణుని రాధాదేవి అనుగ్రహంతో బృందావన దర్శనం అయిపోతుంది రేపటి రోజున. గర్భాలయమునందు కెమెరా తీసుకెళ్ళడం అలో లేదు, కానీ ఒక్కసారి నా దృష్టి ద్వారా నా చేతనైనంత ఆ గర్భాలయ వివరణ చెప్తాను వినండి. అంతరాళంలోకి వెళ్తూనే నటరాజ స్వరూపము అనేక స్వరూపములతో కలిసి రాముల వారిని ఎప్పుడు ఆనందింపజేసేటట్టుగా నృత్యము చేస్తున్నట్లుగా మంటపము. దాని తర్వాత విఘ్నేశ్వరుని యొక్క స్వరూపములు స్తంభముల మీద ఉన్నాయన్నమాట. దాని తర్వాత అక్కడ లోపలికి అంతరాళంలో దశావతారాలు, ఆ అవతార శక్తి స్వరూపములు, వారి కింద గంధర్వాప్సరసులందరూ కూడా అనేక వాద్యములు నృత్యములు చేసుకుంటూ ఆ స్తంభాల మీద ఉండడం జరుగుతుంది. గర్భాలయ ద్వారము పైన మహాగణపతి, శేషశయ్య మీద విష్ణుమూర్తి, ఆయన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి, నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు, శివుడు, అలానే రాముల వారి కుడి భాగమున కుడి చేతికి గణపతి, ఎడమ దిక్కున హనుమంతుడు ఉంటారనమాట. అత్యంత వైభవోపేతమైనటువంటి దృశ్యం అండి. పొద్దున్నే బాలరాముడు రాత్రి అప్పుడప్పుడు నీళ్ళు, అలానే స్వీటు ఏదైతే తింటారో నైవేద్య స్వరూపముగా అక్కడ పెట్టి ఉంటారో ఆ ప్రసాదము దొరుకుతుందన్నమాట. కేవలం 4:30 చేసినటువంటి హారతికి మాత్రమే. కాబట్టి ఆ నైవేద్యాన్ని భుజించి అత్యంత ఆనందముతో ఇవాళ రోజు ప్రారంభమై రాత్రి వరకు కూడా అత్యంత ఆనందమే. కానీ కాస్త ట్రైన్ విషయం యందు ఇబ్బంది కలిగింది. కాకపోతే మాకు సమయానికి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వారు వాళ్ళందరూ కూడా సహాయం చేసి క్యాబ్ వాళ్ళని వారే మాట్లాడారనమాట. అక్కడ నుంచి బయలుదేరి లక్నోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాకు ట్రైన్ ఉందన్నమాట. ఎప్పుడైనా మీకు అలాంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా
అమ్మవారిని మనసారా తలిచి కృష్ణ నామస్మరణ చేసుకోండి. ఆయన దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నేను ఆ నామస్మరణ చేసుకున్నాను, ఆ శ్లోకమును చదివాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ శ్లోకమును చదువుకుంటూ ఉన్నాను. ఆ తండ్రే దారి చూపిస్తారండి. కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా భగవంతుని మీద వేసేయాలి. ఆ తండ్రే చూసుకుంటాడు. ఎటువంటి విషయాన్నైనా ఆయన సాల్వ్ చేయగలుగుతాడు. ఎందుకు మనకు? కాబట్టి జయధ్వని చెప్పండి. రాజా రామచంద్ర భగవాన్ కీ జై, గోపాలకృష్ణ భగవాన్ కీ